షోడశ కళానిధికి షోడశ శతవందనములు సమర్పయామి సమర్పయామి సమర్పయామి. షోడశ కళానిధికి షోడశ శతవందనములు సమర్పయామి సమర్పయామి సమర్పయామి. అలు పెరుగని సేవకు, అన్నయాగ వితరణకు, అమ్మ కార్యదీక్షకు కడు భక్తితో వందనములు సమర్పయామి సమర్పయామి సమర్పయామి. 1600 దినములు ముత్యాల రాసులుగా, 1600 దినములు ముత్యాల రాసులుగా ఆరముగా పేర్చి కూర్చి కడు ప్రేమతో అమ్మకు మనసారా నిండారా మనసారా నిండారా సమర్పయామి సమర్పయామి సమర్పయామి. ఎందరో దాతలు మరెందరో అధికారులు, త్యాగధనులు సద్గురువులు అన్నయాగ వితరణకై. ఎందరో దాతలు మరెందరో అధికారులు, త్యాగధనులు సద్గురువులు అన్నయాగ వితరణకై. నడుం కట్టి భుజం తట్టి నడిపించిరి ఈ రథమును, ఏ విఘ్నము లేకుండా వారి ప్రోత్సాహమే కొండంత బలముగా సాగుతున్న ఈ క్రతువుకు ప్రేమతో వందనములు సమర్పయామి సమర్పయామి. ఏ కాలమైనా కలతలేక, కరోనాకు కూడా భయపడక, ఏ కాలమైనా కలతలేక, కరోనాకు కూడా భయపడక, వరదలకు వెనుతిరగక, విధికి కూడా తలవంచక, సత్కార్య నిర్వహణలు అన్నదాన క్రతువులు సమిధలా మారుతున్న అన్నయాగకర్తలకు, సేవా సమితి ఋషులకు శతసహస్ర వందనాలు సమర్పయామి సమర్పయామి సమర్పయామి. జయము కలుగు మీ దీక్షకు అభయమొసగు అమ్మయ్యపుడు, జయము కలుగు మీ దీక్షకు అభయమొసగు అమ్మయ్యపుడు. మంగళమే మీ ప్రగతికి, శుభప్రదమే ఈ జగతికి, మంగళమే మీ ప్రగతికి, శుభప్రదమే ఈ జగతికి. షోడశ కళానిధికి షోడశ శతవందనములు సమర్పయామి సమర్పయామి సమర్పయామి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. బ్రహ్మా కమలనయనః బాలనయనః జగత్సంయారం జయావ్యాప్తం విశ్వం భగవతికలయశాం జగదిదం నమాం రాజ్యాం దేవి మాతృశ్రీ అనసూయామాదేవికి, రాజరాజేశ్వరి అనసూయామాదేవికి, అన్నపూర్ణేశ్వరి అనసూయామాదేవికి జై హో మాతా. అందరికీ నమస్కారం. ప్రియమైన అమ్మ బిడ్డలారా, మనందరి పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఇప్పటికి ఈ రోజుకి 1600 రోజులు నిర్విఘ్నంగా నిరంతరాయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భం పురస్కరించుకొని అమ్మ కుటుంబం సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చాం. అలాగే ఈ రోజుకి మేము ఎప్పుడు చూసినటువంటి డాక్టర్ జి నాగభూషణరావు గారు, అలాగే మేడం యమునాగ జ్యోతి గారు ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు.
మన ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. అలాగే మా పెద్దలు, మా కుటుంబ పెద్దలు శ్రీ మంచిపల్లి శివణ మాస్టారు, అలా ఆర్ఎం గారు కూడా మనగారు వచ్చారు. హాస్పిటల్ సిబ్బంది కూడా ఇక్కడికి హాజరయ్యారు. అలాగే మన కుటుంబ పెద్దలు, అలాగే అతిథులు, మా గౌరవ అతిథులైనటువంటి సలహాదారులు గంటె గౌరవ వచ్చారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్సమాన్యులు స్వాగతాన్ని సమర్పించుకుంటున్నాము. ఏదైనా మంచి కార్యక్రమం తలపెడితే ప్రజా సహకారంతో పాటు దైవానుగ్రహం ఉంటుందనడానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. ఒకే ఒక్క మాట, మేము ఇక్కడ ప్రారంభించినప్పటికీ ఇది తాలూకా కేంద్రము, జిల్లా కేంద్రం అయింది. ఇది ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ అయింది. అలాగే బాలపూర్ జిల్లా దినదాభివృద్ధి చెందుతుంది. అలాగే డాక్టర్ నాగభూషణ్ గారు వచ్చిన తర్వాత ఇంత సర్వాంగ సుందరంగా తయారైంది. ఏమాత్రం ప్రగతి కాదు ఉన్న వాస్తవం. మొన్న నేను కలెక్టర్ గారి మీటింగ్ లో చెప్పాను విషయం. ఎందుకంటే మేము ఎండల్లో వానల్లో 5 ఏళ్ళు నడుస్తూ ఎండుతూ ఈ కార్యక్రమం చేస్తూ వచ్చాము. మరి ఈరోజు మాకు నిలువు నీడ ఇచ్చారు నాగభూషణరావు గారు, అలాగే ఈ సిబ్బంది అంతా కూడా. వారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ప్రజాసేవ, పేదలకు చేసినటువంటి సహకారం కోసం మేము ముందుకు వస్తున్నాము. మేమంతా కూడా రిటైర్డ్ టీచర్స్ 60+70 మధ్యలో ఉన్న వాళ్ళమే, కానీ ఏదో చేయాలని తపంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము ఆగస్టు 6, 2027 ప్రారంభించినప్పుడు పూజ్య గురువులు, మా కుటుంబ పెద్దలు శ్రీరాములు మాస్టర్ చంద్రబాబు గారి ప్రారంభ ఉపన్యాసం చేయడం జరిగింది. అలాగే ప్రముఖ రచయిత గంటె గౌరవ మాస్టారు మాకు వినోదంగా ఉంటూ సహాయ సహకారం అందిస్తున్నారు. అలాగే మేమే కాకుండా రిటైర్ అయినటువంటి ఎంతో మంది ఉద్యోగులు, అధికారులు మాకు సాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము. అలాగే డాక్టర్ జి నాగభూషణరావు గారు, అలాగే శివజ్యోతి మేడం గారు, అలాగే ఆర్ఎం గారు అంతా కూడా ఇలాగే సహాయ సహకారం కోరుకుంటున్నాం. మరోసారి స్వాగతిస్తున్నాం. అధ్యక్షుల వారిని సత్కారం చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. జిల్లెలమూడి అమ్మవారికి నా నమస్కారాలు. అలాగే అది శిష్య బృందాలందరికీ నా నమస్కారం అండి. సుమారుగా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా డైలీ ఎంత డిసిప్లైన్గా చేస్తున్నారు. దానికి మా హాస్పిటల్ తరఫు నుంచి, అలాగే మా పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ తరఫు నుంచి మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, రిటైర్డ్ టైం కదా, ఈ సేవ చేయాలంటే ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే మాన్యులు. ఇది ఒక యజ్ఞం లాంటిదే. యజ్ఞం కంటే గొప్పది. ఆపకుండా ఒక పూట కూడా ఏదొచ్చింది మనకి, కరోనా వచ్చినా ఆపలేదు, తుఫాన్ వచ్చినా ఆపలేదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆపలేదు. అటువంటిప్పుడు 1600 రోజులు ఇప్పటికయ్యే వాళ్ళందరికీ కూడా ఆశిస్తున్నారు.